హాయ్ నమస్తే వనకం అందరికి స్వాగతం. వీకెండ్ లో హోస్ట్ నాగార్జున వచ్చి యష్మి నువ్వు బాగా ఆడుతున్నావు అన్నాడంట. ఆ మాట విని ఇక నాకు తిరుగులేదు అని ఎంతైనా విషం చిమ్మొచ్చు అని ఫిక్స్ అయిన యష్మి వైల్డ్ కార్డ్ ఎంట్రీల ముందు ఈ విషనాగు బుసలు కొట్టు ప్రయత్నం చేయగా కర్ర తీసుకొని నడ్డి విరగొట్టినట్టు చేశాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు. ఈమె మణికంఠపై ఏ విధంగా విషం చెమ్ముతుందో పాయింట్ చెప్పి మరి ఆమె కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశారు. మణికంఠపై విషం చిమ్మే ప్రయత్నంలో యష్మి గౌడ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. ఓవైపు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ యష్మి మణికంఠపై ఏ విధంగా విషం కక్కుతుందో చెప్తున్నా కూడా ఆమె బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. గత సీజన్లో చాలా మంది వరస్ట్ కంటెస్టెంట్స్ని చూసి ఉండొచ్చు, కానీ వాళ్ళు కాస్త కూస్తో జాలి ధర లాంటివి కనిపించాయి. ఆకలితో ఉంటే సాటి మనిషికి అయ్యో పాపం అనుకుంటారు చాలా మంది, కానీ ఈ యష్మి మాత్రం కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ఫుడ్ పెడితే నేను ఒప్పుకోను, వాళ్ళకి తిండి పెట్టడానికి వీల్లేదు, కనీసం పాలు కూడా ఇవ్వద్దు అంటూ తన బుద్ధి చూపించింది. అంతేనా, నామినేషన్స్లో అసలు నేను ఫుడ్ గురించి మాట్లాడలేదు అని వీకెండ్లో నాగార్జున గారి ముందు ఏ విధంగా అయితే పిచ్చి అబద్ధాలు ఆడుతుందో నామినేషన్స్లో కూడా అదే చెప్పింది. ఓవైపు మణికంఠపై విషం చెంబుతున్నావు అని వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నామినేట్ చేస్తుంటే అబ్బే నేను మణికంఠను టార్గెట్ చేయడం లేదు, బోలెడంత ప్రేమను పంచుతున్నాను అంటూ సొల్లు కబుర్లు చెప్పింది. ఈ సొల్లు వినడానికి అక్కడ ఉండేది హోస్ట్ నాగార్జున గారు కాదు, బయట నుంచి ఈమె కంత్రి వేషాలు గమనించి వచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కాబట్టి ఒక్కొక్కరు ఈ యష్మికి ఈడ్చిపడేశారు. అయినా సరే ఈమె బుద్ధి మారలేదు. నిన్నటి నామినేషన్స్లో ఈమె నామినేట్ చేస్తున్నారని బాధపడలేదు. మణికంఠని ఎందుకు నామినేట్ చేయలేదు, అతను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని ఈమెతో పాటు హౌస్లో ఉన్న వాళ్ళు అంతా తెగ ఫీల్ అయిపోయారు. ఇక మణికంఠను టేస్టీ తేజ నామినేట్ చేయడానికి అతని పేరు చెప్పగానే యష్మిలో ఉన్న విషనాగు బుసకొట్టింది. ఎస్ ఎస్ అంటూ రాక్షస ఆనందం పొందింది. అప్పటి వరకు నేను మణికంఠను టార్గెట్ చేయడం లేదు, ప్రేమను పంచుతున్నానని శుద్ధపూస కబుర్లు చెప్పి మణికంఠ పేరు చెప్పగానే తనలోని శాడిజం ఆటోమేటిక్గా బయటకు వచ్చేసింది. అది చూసిన ఆడియన్స్ ఈమె ఎందుకు మణికంఠపై ఇంత పగ పెట్టుకునింది అని ముక్కును వెళ్ళేసుకుంటున్నారు. ఇక నేటి నామినేషన్స్లో అదే పాయింట్ తీశాడు. యష్మి కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశాడు అవినాష్. మణికంఠని నామినేట్ చేస్తుంటే మీరు ఎస్ ఎస్ అని తెగ రియాక్ట్ అయిపోయారు. అతనిపై ఎంత పగ లేకపోతే ఇలా బిహేవ్ చేస్తారు, ఎందుకు అతన్ని మళ్ళీ మళ్ళీ పొడుస్తున్నావు, ఇది పగ పెట్టుకోవడం కాదా అంటూ అవినాష్ చెప్పాడు. అనంతరం పృథ్వీని నామినేట్ చేసిన అవినాష్ ఆ బెలూన్ టాస్క్లో తప్పితే నువ్వెక్కడ గేమ్ ఆడినట్టు లేదు, అసలు నువ్వు టాస్కులు కాకుండా ఏం చేసావు చెప్పు అని అడిగాడు అవినాష్. నువ్వు నామినేట్ ఎందుకు చేస్తున్నావో నీకే తెలీదు, టాస్కులు తప్ప ఇంకేం చేయాలి అని అడిగాడు పృథ్వీ. ఏం చేయనప్పుడు ఎందుకు వచ్చావు మరి అని అడిగాడు పృథ్వీ. విన్ అవుతావా, అవు అయితే అంటూ కౌంటర్ వేశాడు అవినాష్. ఇక రోహిణి అయితే యష్మిని నామినేట్ చేస్తూ ఉతికి పారేసింది. నబిల్ పృథ్వీ అడిగినప్పుడు పృథ్వీకి ఆడడం చేతకాక ఓడిపోతే నువ్వెందుకు ఏడ్చావు, నువ్వు చేసిందే తప్పు, మళ్ళీ సంచాలకుగా ఉన్న ప్రేరణని తప్పు చేయమని చెప్పి ఆమెపై పగ పెట్టుకున్నావు. పృథ్వీ చాలా కష్టపడ్డాడు అంటే నబిల్ కాలు చాపుకొని కూర్చున్నాడా అంటూ ఈడ్చిపడేసింది రోహిణి. ఇక గంగా అయితే కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఆట ఎందుకు ఆడడం లేదంటూ విష్ణుప్రియని నామినేట్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అంతే. విష్ణుప్రియ మాట రానియకుండా చేసింది గంగవ్వ. చివర్లో ట్విస్ట్ ఏంటంటే రాయల్ టీంలోని 2 సభ్యులు నామినేట్ చేయాలని ఓజీ టీంకి చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. మరి ఓజీ టీం రాయల్ గ్రూప్ లో ఎవరిని నామినేట్ చేశారో నేను చెప్పాను కదా ఆల్రెడీ, గంగవ్ని ఇంకా మెహబూబ్ని ఇద్దరిని నామినేట్ చేశారు. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.